హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి జావ అండి. అదే కొన్ని ప్రాంతాల్లో దీన్ని చోడు జావ అని కూడా అంటారు. ఇది రాని వాళ్ళు ఎవరుంటారు అని అనుకోకండి. ఎందుకంటే ఇది రాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ కొంతమంది కోసం ఈ రెసిపీ. ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే కొన్ని డ్రింక్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో ముఖ్యమైనది రాగి జావ కూడా. ఈ రాగి జావ తాగడం వల్ల శరీరానికి బలమే కాకుండా మనకి దాహం వేయకుండా దప్పికని అరికడుతుందనమాట. కాస్త ఎండలో వెళ్ళినప్పుడు మనం ఇది తాగి వెళ్ళామంటే వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. సరే, ఆలస్యం చేయకుండా రాగి జావ ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరిగేలోపు ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక 4 స్పూన్స్ రాగి పిండిని వేసుకోండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా అందులో వేసేసుకుని దాన్ని బాగా స్మూత్ పేస్ట్ లాగా చక్కగా కలుపుకొని రెడీ పెట్టుకోండి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న పేస్ట్ని కొంచెం కొంచెంగా అందులో వేసుకుని కలుపుతూ వేయండి. ఎందుకంటే ఇది ఒక్కసారిగా వేసామంటే ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి మనం వేసుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకున్నామంటే ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది. చూసారుగా చక్కగా ఎంత బాగుందో చూసారా. ఇలా ఒక 5 నిమిషాల పాటు దాన్ని ఉడకనివ్వండి. చాలామంది రాగిపిండి వేయగానే కలిపేసి దగ్గర పడిందని పొయ్యి ఆపేస్తారండి. అలా ఎప్పుడు చేయకూడదు. దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తేనే బాగా ఉడికి బాగుంటుంది. సరే, ఇప్పుడు చూసారుగా చక్కగా దగ్గర పడింది. సమ్మర్లో మాత్రం ఇది ఖచ్చితంగా తాగాలనే చెప్తాను నేను. ఇప్పుడు బాగా చల్లారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో చిలికిన మజ్జిగని వేసుకోండి. చక్కగా మనం కవ్వంతో చిలక్కొట్టేసేసుకుని ఆ చిలికిన మజ్జిగని ఇందులో వేసేసుకొని దీన్ని శుభ్రంగా అంతా బాగా కలిసేలా కలిపేసేసుకోండి. కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ బాగా చలవ చేస్తుందండి. ఈ చోడు జావలో ఉల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్కి టేస్టు, హెల్త్కి హెల్త్ చాలా బాగుంటుంది. అలాగే కొంచెం టేస్ట్ గురించి సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే ఒక 2-3 లేత కరివేపాకు ఆకుల్ని దూసుకుని అందులో అలా వేసేసుకోండి. ఆ కరివేపాకు వాసన బట్టి జావ చాలా బాగుంటుంది. అలాగే ఒక్క నిమ్మకాయని కోసేసుకుని చక్కగా అందులో రసం పిండేయండి. మనం ఏదైనా తాగితే మన హెల్త్కి బాగుండాలి, మనకి నోటికి టేస్ట్ కూడా చాలా బాగుండాలి. అప్పుడే మనకి తాగాలనిపిస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఈ రసాన్ని ఇందులో పిండేసేసుకున్నాక రాళ్ళుప్పు ఉంటే ఇందులో మీరు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మీ దగ్గర రాళ్ళుప్పు లేదు అంటే కనుక మామూలుగా సాల్ట్ వేసుకోండి. వీడియో చేసినంతసేపు కరెంటు పోతుంది వస్తుంది, ఎండాకాలం కదా, అందుకని మీకు లైటింగ్లో ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ ఉంటుందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు అంతా శుభ్రంగా కలిపేసేసుకోండి. కలిపేసేసుకొని దీన్ని ఏదైనా ఒక గ్లాసుల్లోకి తీసేసుకుని కొంచెం కొత్తిమీర పైన డెకరేట్ చేసేసుకుని తాగేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.